నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం వినియోగంలోకి అందుబాటులో 6 టీఎంసీలు మాత్రమే ఉండటంతో రాబోయే రోజుల్లో సాగునీటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టులో దొరుకుతున్న నీటి నిల్వలపై ఫోకస్. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు అడుగు అంటుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిందని, లక్షల ఎకరాల సాగుకు నీటిని అందించే ఈ ప్రాజెక్టులో ఇటీవల నీటి మట్టం తగ్గుముఖం పట్టడం రైతులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తుందని, ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వలు పూర్తి సామర్థ్యాన్ని పోలిస్తే గణనీయంగా తగ్గిపోయాయని, నీటిపారుదల శాఖ గణాంకాలను సూచిస్తున్నాయని, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటం, ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకి తగినంత నీటి ప్రవాహం లేకపోవటం, సాగు మరియు త్రాగునీటి అవసరాల కోసం నిరంతరం నీటిని విడుదల చేయటం వంటి కారణాలతో సాగర్లో నీటి నిల్వ తగ్గుతున్నాయని, ఈ పరిస్థితి ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని లక్షలాది ఎకరాల వ్యవసాయం ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంటుంది. నీటి కొరత కొనసాగితే వరి, మిర్చి, పత్తి వంటి పంటల సాగు దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వర్షాల కారణంగా ప్రవాహాలు పెరిగి నాగార్జున సాగర్ కూడా నీటి లభ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో సాగర్ నిల్వలు వేగంగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా నాగార్జున సాగర్లో నీటి మట్టం తగ్గటం రైతులకు, ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలపై పరిస్థితి ఆధారపడి ఉంది. నీటి వినియోగంలో మితత్వయం పాటించటం, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా నిర్వహించటం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉంది.